హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌత్ కోస్ట్ రైల్వే నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది విజయవాడ డివిజన్ ద్వారా విడుదల చేయబడింది. మొత్తం 27 ATVM ఫెసిలిటేటర్స్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అండి. ఇది జాబ్ కంటే కూడా అంటే వర్క్ అని చెప్పొచ్చండి. కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు, 2 years కాంట్రాక్ట్ బేస్ మీద. ATVM అని చెప్పేసి మనకి మెషిన్స్ ఉంటాయన్నమాట. రిజర్వేషన్ కాకుండా మనం నార్మల్ టికెట్స్ అనేవి ఇందులోంచి మనం ఇవ్వచ్చు. సో అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ATVM మెషిన్ ఆపరేటింగ్ వర్క్ అనమాట. దీనికి పర్టికులర్గా శాలరీ అనేది ఏమి ఉండదండి. కమిషన్ బేస్ మీద మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మొత్తం 27 వ్యాకెన్సీస్లో మనకి విజయవాడకి సంబంధించి 10 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఏలూరుకి సంబంధించి 2 ఉన్నాయి, గుడివాడ 2 ఉన్నాయి, కైకలూరు 1, కావలి 1, మచిలీపట్నం 1, నిడదవోలు 1, నిడుబ్రోలు 1, నెల్లూరు 3, రాజమండ్రి 2, తెనాలి 2, తుని 1. మొత్తం 27 ఫెసిలిటేటర్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయండి. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఆఫ్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలండి, ఆన్లైన్ మోడ్ అయితే కాదు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 29th July 2026. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 21st August 2026. ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా ఎలిజిబుల్ క్రైటీరియా కూడా నేను నెక్స్ట్ చెప్తాను. జనరల్ పబ్లిక్ కూడా అప్లై చేసుకోవచ్చు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ చిల్డ్రన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం కదండి. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్స్ ఆఫీస్, నార్త్ బ్లాక్, DRM's ఆఫీస్ కాంపౌండ్, సౌత్ కోస్ట్ రైల్వే, విజయవాడ 1. అక్కడ ఆ ప్లేస్లో మనం సబ్మిట్ చేయాలి. లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా మనము మన డాక్యుమెంట్స్ని పంపించవచ్చు. అప్లికేషన్ ఫామ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. లేదంటే మన నోటిఫికేషన్ ఉంది కదా, ఈ ఎండ్లో కూడా మనకి అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను లింక్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ జాబ్స్కి 3 కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఒకళ్ళు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్, తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసి రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ కిడ్స్ ఉంటారు కదండి, 18 సంవత్సరాల నుంచి నిండిన పిల్లలు, లేదా భార్యాభర్తల్లో ఇప్పుడు భర్త రైల్వే ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళ వైఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అలా తర్వాత జనరల్ పబ్లిక్ కూడా అప్లై చేసుకోవచ్చు. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అని చెప్పాను కదండి, అందులో స్పెషల్గా సౌత్ కోస్ట్ రైల్వేలో పనిచేసిన వాళ్ళు, అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, కేవలం సౌత్ కోస్ట్ రైల్వేలో మాత్రమే పనిచేసిన వాళ్ళు ఎలిజిబుల్. మిగతా నార్త్ ఈస్ట్ ఇవి నార్త్ ఇండియాలో అట్లా పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఓన్లీ సౌత్ కోస్ట్ రైల్వేలో పనిచేసిన ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్. జనరల్ పబ్లిక్ వచ్చేసి 18 years నిండిన వాళ్ళై ఉండాలండి. అలాగే SSC క్వాలిఫై ఉండాలి. లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే పోలీస్ సర్టిఫికెట్ ఉంటుంది కదండి, మనకి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, అది 6 months లోపల సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నమాట. అంటే ఫ్రెష్గా సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్. మళ్ళీ జనరల్ పబ్లిక్ వచ్చేసి 25,000 కానీ 50,000 కానీ సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాల్సి వస్తుందండి. అది స్టేషన్ని బట్టి, రైల్వే స్టేషన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఇది రీఫండబుల్ అమౌంట్ అండి. 2 years మనకి కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, సో కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనం డిపాజిట్ చేసిన సెక్యూరిటీ అమౌంట్ అనేది మనకి రీఫండబుల్ అయిపోతుంది. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఒకసారి డీటెయిల్స్ ప్రాపర్గా చదువుకొని ఫిల్ చేయండి. రైల్వే ఎంప్లాయీస్ అప్లై చేస్తున్నప్పుడు గెజిటెడ్ సిగ్నేచర్ అవసరం లేదండి. గెజిటెడ్ సిగ్నేచర్ ఎవరికి అవసరం అంటే జనరల్ పబ్లిక్ కానీ, లేకపోతే ఈ రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే గెజిటెడ్ సిగ్నేచర్ ఖచ్చితంగా కావాలి. అది మొత్తం కూడా ఎన్వలప్ కవర్లో పెట్టేసి స్పీడ్ పోస్ట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఏమో జనరల్ పబ్లిక్ ఫిల్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అండి. మొత్తం డీటెయిల్స్ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఏజ్ అంటే 10th మెమో ఉంటుంది కదా, అకార్డింగ్ టు దట్ ఫిల్ చేసుకోండి. తర్వాత రెసిడెంట్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ మళ్ళీ ఒరిజినల్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ ప్రాపర్గా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత అటెస్టెడ్ కాపీ, నేను చెప్పాను కదా, గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అయితే కావాలండి. ఓకేనా.
సో సెల్ఫ్ అటెస్టెడ్ కాదు, గెజిటెడ్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ అనేది చేయించాలి. ప్రతి ఒక్క జిరాక్స్ కాపీ మీద ఈ ఎన్విలప్ కవర్లో పెట్టేసి ముందు గెజిటెడ్ ఆఫీస్ సిగ్నేచర్ చేసి ఆ తర్వాత పోస్ట్ చేయండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేయండి. ఒకసారి ఇది ప్రాపర్గా చదువుకొని మీకు అర్థమవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఏమో రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ స్పౌస్ కానీ లేకపోతే చిల్డ్రన్స్ ఉంటారు కదండి, 18+ ఏజ్డ్ వాళ్ళు. సో వాళ్ళకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా గెజిటెడ్ సిగ్నేచర్ అయితే తీసుకోవాలండి ఖచ్చితంగా. సో ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకొని ఫిల్ చేసి మొత్తం కూడా స్పీడ్ పోస్ట్ చేసేయండి. లేకపోతే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఇచ్చినా పర్లేదు. లోకల్గా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళ స్పౌస్ కానీ చిల్డ్రన్స్ కానీ వాళ్ళ నామినేషన్ లెటర్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఆ లెటర్ కూడా ఫిల్ చేసి ప్రాపర్గా సబ్మిట్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.